తెలియజేసుకుంటూ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశలో ఒరిస్సా చిలికా సరస్సు మధ్య కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పూరికి వచ్చిన నైరుతి దిశలో పశ్చిమ నైరుతి దిశలో 50 కిలోమీటర్లు, గోపాల్పూర్ ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. క్రమేణా వాయువ్య దిశగా పయనిస్తూ ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్య అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చింతూరు అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న చింతూరులో 21 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 13 సెంటీమీటర్స్, న్యూజివీడ్లో 10 సెంటీమీటర్స్, మన విశాఖపట్నంలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే చాలా చోట్ల 3 to 6 అండ్ 3 to 7 సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాలు రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ 24 అవర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది రానున్న 24 గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ టు అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అండ్ దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూరికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం దృష్ట్యా ఇప్పటికీ ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం వరకు వస్తూనే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. అంచేత ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్ని కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా మరికొన్ని గంటల పాటు స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ చేత నిన్న మనం ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఈ నెక్స్ట్ అలాగే